హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ తదితర రాష్ట్రాల రోహింగ్యా ముస్లింలను అరెస్టు చేసి వారి రాష్ట్రాలకు తిరిగి పంపించాలనే డిమాండ్తో ఈ నెల 24న నిర్వహించనున్న ధర్మరక్షణ సభ ఏర్పాట్లపై బాలాపూర్ గ్రామంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని బాలాపూర్ గణేశోత్సవ సమితి, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి మద్దతుతో నిర్వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అక్రమ వలసదారుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణించాలని కోరారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకుని దేశ భద్రతకు భంగం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అక్రమంగా గుర్తింపు పత్రాలు పొందడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటు స్థాయిలో చర్చించి చట్టపరమైన పరిష్కారాలు తీసుకురావాలని సంబంధిత ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 24 తారీఖు రోహింగ్యాల గురించి తరిమికొట్టే విషయంలో ధర్మరక్షణ సభ మన పెద్ద ఎత్తున భాగ్యనగర్ తరఫున మరియు బాలాపూర్ కుల సంఘాలు మరియు రాజకీయ పార్టీలు అతీతంగా బాలాపూర్ గణేష్ తరఫున కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా సభను విజయవంతం చేస్తామని కోరుకుంటూ బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించినటువంటి బాలాపూర్ గ్రామ పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. బాలాపూర్ గ్రామంలో ఈ రోహింగ్యాల గురించి ఇక్కడనే మొదలు పెట్టడం జరిగిందండి. ఎందుకంటే బాలాపూర్కు చరిత్ర ఉన్నది. ఆ బాలాపూర్ చరిత్రతోటే ఆ రోహింగ్యాలను పారదోలాలంటే గ్రామస్తులంతా ఏకంగా ఉండి ఏ కార్యక్రమమైనా కానీ గణేశోత్సవ సమితి అనుకోండి, మీరు అయ్యప్ప మాలాలు అనుకోండి, ఏదైనా భక్తి శ్రద్ధలతో ఉండే కార్యక్రమాలు బాగా పటిష్టాత్మకంగా చేస్తారని ఉద్దేశంతో మన పెద్దలు గణేశోత్సవ సమితి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి గ్రామ పెద్దలందరూ కూడా అంగీకరించి దాన్ని మేము పటిష్టాత్మకంగా కూడా ముందుకు తీసుకెళ్తాం కూడా. ఈ సభను కూడా పెద్ద ఎత్తున 100% సక్సెస్ఫుల్ చేస్తామని కూడా చేసుకుంటుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కటి గ్రహించాలి ఏంటంటే బాలాపూర్ గ్రామంలో గణేశోత్సవ సమితి కానీ అయ్యప్ప మాల దాని మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో అందరూ కూడా అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కూడా మాలాధరణ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇది నాట్ ఓన్లీ పార్టీ సంబంధం లేదు, కానీ కొన్ని శక్తులు మాత్రం అంత పేరు పెట్టి చెప్పను ఏదో పార్టీని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మేము ఈ పురి మీద రాకుండా కూడా మేము చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నాట్ పార్టీ, ఇది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, ఎంఆర్పీఎస్, ఏం దేనికి సంబంధం లేకుండా గ్రామస్తులం ఏకతాటిపై నిర్వహిస్తున్న సభ ఇది. ముఖ్యంగా మీరు గ్రహించాలి ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఏదో ఒక పార్టీ నడుస్తున్నారు, పార్టీ సంబంధం లేదు. ఒకటి గ్రహించాలి ఏంటంటే బాలాపూర్ గ్రామంలో ఉత్సవ సమితి ఏ విధంగా నడుస్తుందో పార్టీ అయితే కాదు కదా. బాలాపూర్ గ్రామంలో అయ్యప్ప మాలాధరణ మీరు గ్రహించండి, 200 మంది మీ భారతదేశంలో ఎక్కడ కూడా లేరు. ఒకటే సరిదామలో ఒకటే పూజ, ఒకటే భోజనం ఇక్కడ నడుస్తున్నది. అది ఓన్లీ నాట్ పార్టీస్, ఒకటి కులాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. ఇది గ్రహించాలి. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మేము సక్సెస్ చేస్తాం. మరి కొంతమంది పెద్దలతో కూడా మేము మాట్లాడి కొద్ది పార్టీల పేరు చెప్పుకునే వాళ్ళని కూడా మేము పిలిపించి కూడా మాట్లాడి వాళ్ళకు కూడా సర్టిఫికేట్ కూడా ప్రయత్నిస్తామని కూడా సభాముఖంగా చెప్పుకుంటూ ముగిస్తుంది. బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బాలాపూర్ పెద్దలందరికీ, ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 24 తారీఖు నాడు రోహింగ్యాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఇలానే కంటిన్యూగా చేయాలని. ఎందుకంటే గతంలో కూడా మనము 5 సంవత్సరాల కింద చూసినాం. 5 సంవత్సరాల కింద ఇలానే రోహింగ్యాలను ఏరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను. అది 5 సంవత్సరాలు అట్లే వెంకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని
నిజంగా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం. మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరి చుట్టం కాదు, చట్టం ద్వారానే మనం పని చేసుకోగలుగుతాం. చట్టాన్ని తేవాలంటే ఒక పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తేయగలుగుతుంది. ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది. కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేయకపోయింది. ఎందుకంటే మన తెలంగాణలో అధికారులు అంటే 100% పనిచేస్తారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఇక్కడ ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దగ్గర అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని, సంబంధించిన ఎంపీ గారిని, ఇక్కడ సబితేంద్ర రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, మన ఇన్ఛార్జి శ్రీధర్ బాబు అన్న గారిని, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటాం. ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా చట్టాలు ఉంటేనే పని చేయగలుగుతాం. చట్టానికి ఎవరు చుట్టం కాదు. కాబట్టి మనం 24వ తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా, ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు, ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం. ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి, అయ్యప్ప స్వామి పూజలు కానివ్వండి, ఏ కార్యక్రమాలైనా సరే, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే, అందరూ అన్ని పార్టీలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం. కాబట్టి అందరం ఐక్యతాటిగా 24వ తారీఖు నాడు 3 గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని, అదేవిధంగా అందరూ కూడా చాలా మంది వాట్సాప్లలో పెడుతున్నారు. ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది, ఒక పార్టీ కోసం కాదు. హిందుత్వం అంటే ఒక భగవంతుడు, తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు, ఇక్కడ అన్ని కుల సంఘాలు ఉన్నారు. అందరూ కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియజేస్తే అందరం కూడా దాన్ని స్వాగతించి అందరం ముందుకు వచ్చినాం. ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీ మీడియా ద్వారా భాగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందువు తన జెండా, ఎజెండా అన్ని కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూరు గ్రామంలో 10,000 మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో జరగబోతా ఉంది. ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కుల సంఘాలు, బీఎస్పీ పార్టీ, అందరూ కూడా హిందుత్వ పార్టీలు, హిందుత్వ సంఘాలు అందరూ కూడా ఏకవాక్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి, మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది భావి తరాలకు బాలాపూర్ ఒక దిక్సూచిగా నిలబడబోతోంది భాగ్యనగరానికి అని చెప్పి పెద్దలందరి తీర్మానంతో ఈ సభ నిర్ణయం చేసి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పర్మిషన్ కోసం గణేష్ సేన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆ కాపీలు స్థానిక SHO కార్యాలయాల వరకు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభ ప్రధానంగా మీ అందరికి తెలుసు, భాగ్యనగరంలో మత శక్తులు స్వైర విహారం చేస్తూ మారణ హోమాలను కొనసాగిస్తూ ఉంటే అనేక మంది, వేలాది మంది హరిజన గిరిజన పేద ప్రజలు, బడుగు బలైన రైతన్నలు వ్యవసాయం కోసం పనులు చేసుకొని మిరాల మండిలో, మాదన్నపేట కానీ ఇతర మార్కెట్లకు వెళ్ళి వస్తుంటే అసలు తిరిగి వస్తారా లేదా ఒక భయంకరమైన వాతావరణం 1979-80లో ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు, రఘునంచారన్న కావచ్చు, అక్కడ పెంటారెడ్డి అన్న, మిగతా పెద్దలు అందరూ కూడా ఆనాడు పొలం కృష్ణారెడ్డి గారు, స్వర్గీయ
వంగేటి సుదర్శన్ రెడ్డి గారు, వంగేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సమ్రెడ్డి కృష్ణారెడ్డి గారు, పెద్దబాల రెడ్డి అన్న, చిన్నబాలు, అందరు చాలా మంది ప్రముఖులు మాకంటే పెద్దవాళ్ళు ఈ దేశాన్ని మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందులో పునాదిలో చేసి ఒక హిందుత్వానికి, హిందూ పౌరులకు, భాగ్యనగర ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి 1980లో ఆనాటి జి పుల్లారెడ్డి గారు, ఆనాటి టైగర్ నరేంద్ర మాజీ కేంద్ర మంత్రి, ఆనాటి బద్దం బాలరెడ్డి, ఆనాటి అనేక మంది పెద్దలు ఒక చోట ఇలాగే మనలా కూర్చొని దీనికి ఏంటి ముగింపు, ఏంటి, ఎక్కడ విశ్వాసం, ఎక్కడ ధైర్యం హిందువుల్లో నించదని చెప్పి ఒక భావన తీసుకొస్తే అనేక మంది అభిప్రాయాలు స్వీకరించినటువంటి ఆనాడు ఒక భాగ్యనగర గణేష ఉత్సవ సమితిని నాన్ పొలిటికల్ గా ఒక హిందుత్వ భావంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకొని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రముఖులు అనేక మంది కందికెళ్ళేటు, ఉప్పు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు బాలాపూర్ గ్రామం వారితో బంధుత్వాలు, ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా కందికెళ్ళేటు నుంచి RSS ప్రచార గవర్నర్ పెద్దలు కొంతమంది చొరవ తీసుకొని బాలాపూర్ గ్రామాన్ని పెద్దలందరితో ఈ కులం ఆ కులం కాకుండా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరిని సమీకరించి మీరు భాగ్యనగరానికి బాలాపూర్ నుండి నాందిగా భాగ్యనగర వినాయక సాగర్ వరకు గణేష సామూహిక ఊరేగింపులో మీరు ప్రారంభమైతేనే హిందూ శక్తి నిలబడుతుంది, కోట్లాది మంది హిందువులు నడి బజార్లోకి వస్తారు, హిందువులకు విశ్వాసం పెరుగుతుంది ఒక భావనతోటి ఆనాడు ఈ యొక్క తల్లి భారతికి పురిటి పోసినటువంటి గ్రామము బాలాపూర్ గ్రామం. ఆనాదిగా ప్రారంభమైనటువంటి బాలాపూర్ గ్రామం ఈనాడు దైవ భక్తికి, దేశభక్తికి, హిందుత్వానికి అనేక పర్యాయాలు ఒక నాందిగా నిలబడి అసలు నిజంగా ఆనాడు మేము పుట్టని కాలంలో కూడా ఈ గ్రామం నుండి రజాకారుల యొక్క మారణ హోమంలో ఈ గ్రామం నుండి 2 ఆనాడు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మేము కూడా వాళ్ళ చిత్రపటాలు, వాళ్ళ పేర్లను కూడా రేపు ఆ సభా ప్రాంగణం వద్ద వారి గౌరవించి వాళ్ళ త్యాగాన్ని గుర్తించి సభా ప్రాంగణంలో వారి యొక్క ఫోటోగ్రఫీని కూడా ప్రదర్శించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా వంగేటి సత్యమ్మ అనే పెద్ద మనిషి ఉండే, వాళ్ళ భర్త పేరు బాలకృష్ణ, ఏం పేరు అన్న తెలియాలి, మామ ఏం పేరు, 1947-45 ప్రాంతంలో ఆనాడు ఒక గుంది మల్లారెడ్డి ఇంటి సమ్రెడ్డి కుటుంబం ఉంటే ఇప్పటికున్నారు ప్రదీప్ అని ఒక అబ్బాయి, సత్యమ్మ భర్త ఉండే, ఆమె పేరు మత కళాల. కాబట్టి MRO ఆఫీస్ లో ప్రదీప్ అని పనిచేస్తా ఉన్నాడు, వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడు. అదేవిధంగా వంగేటి సత్తమ్మని మన వంగేటి వంశంలో పెద్ద మనిషి, ఆనాటి మాజీ పంచాయత్ మెంబరు, వాళ్ళ భర్త కూడా ఈ యొక్క రజాకారుల యొక్క అరాచకాలకు బలిపశు అయిపోయారు. అదే కాకుండా ఇంకా మత శక్తుల వల్ల ఈ యొక్క రజాకారుల ఊచకూతకు అనేక మంది, వంగేటి బాలరెడ్డి గారు కానీ ఇంకా అనేక పేదలు అనేక మంది ప్రాణాలు అర్పితం చేయడం జరిగింది. ఈ సమస్యలకు ఈనాడు భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఈ యొక్క భాగ్యనగర గణేష ఉత్సవాల్ని ప్రపంచ చరిత్రలో నేనైతే ముంబై మహానగరంలో జరిగే ఉత్సవాలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈనాడు అత్యంత వైభవంగా జరిపేట్టు చేసి మన విశ్వాసాన్ని నింపినాం. ఈనాడు మనకు ఒక భరోసా వచ్చింది. దాని ద్వారానే తల్లి భారతికి జాతీయ భావాన్ని, దేశభక్తిని, హిందుత్వాన్ని ఏదైతే బాలాపూర్ గ్రామంలో పురిటి పోసుకున్నదో ఈనాడు కూడా మనం ఈనాడు పార్టీ, నేను ఒక BJP ఉండొచ్చు కానీ ఫస్ట్ నేను హిందువులు.